హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ అయితే పూర్తి చేశారా, అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ఈ వీడియోలో నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకైతే షేర్ చేయబోతున్నాను. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉండడంతో పాటు మన తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ది ప్లేస్ అయినటువంటి విజయవాడలో కూడా జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఈ జాబ్స్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తోనే అప్లై చేయొచ్చు. సెలెక్ట్ అయితే మనకి శాలరీ 40 నుంచి 45 వేల మధ్యలో రావడం అయితే జరుగుతుంది. ఒకే ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటి, దీని వివరాలు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కూడా వివరాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఉంటాయి కదా, నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు చెక్ చేయడానికి నోటిఫికేషన్ పీడిఎఫ్ కానీ, సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో అప్లై చేయడానికి సంబంధించినవి, ఆ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను మీరు. సో వన్స్ వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్న ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ని ఎప్పుడు రిలీజ్ చేశారా అని చూస్తే నోటిఫికేషన్ని ఆన్లైన్లో మనకి అక్టోబర్ 6వ తారీఖున రిలీజ్ అయితే చేశారు. అలాగే ఈ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఒక పాయింట్ని మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు. ఇక అప్లికేషన్స్ ఆన్లైన్లో ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు అని చూస్తే మనకి 7th అక్టోబర్ నుంచి జాబ్స్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అలాగే November 5th అనేది ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకోవడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకి వేరియస్ కేటగిరీస్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం ఒక 3 కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. అందులో మనకి ఒకటి లోయర్ డివిజన్ క్లర్క్, రెండోది జూనియర్ హైడ్రాలజిక్ సర్వేయర్, మూడోది సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్. ఇలా 3 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. కానీ మనకి ఒకే ఒక్క పోస్ట్ మాత్రమే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ పోస్ట్ ఏంటంటే మనకి లోయర్ డివిజన్ క్లర్క్. సో ఈ వీడియోలో మనం ఆ పోస్ట్ వివరాలే తెలుసుకోబోతున్నాం. వన్స్ ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ వివరాల్లోకి వెళ్తే మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మనకి లెవెల్ 2 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే మనకి బేసిక్ పే 19,900, మ్యాక్సిమం చూసుకుంటే 63,200 ఆ సంథింగ్ అయితే ఉంటుంది. వన్స్ ఈ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పేస్ గురించి పక్కన పెట్టి విత్ ఆల్ అలవెన్సెస్తో శాలరీ అనేది చూసుకుంటే రఫ్లీ మనకి 40 నుంచి 45 వేల మధ్యలో ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్లో లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి శాలరీ రావడం అయితే జరుగుతుంది. ఇక ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి బిట్వీన్ 18 to 27 ఇయర్స్ ఏజ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే కనీస వయసు 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. ఈ కనీస వయసు అనేది అన్ని కేటగిరీ అభ్యర్థులకి అప్లికేబుల్ అవుతుంది. బట్ మ్యాక్సిమం 27 సంవత్సరాలు అనేది ఏదైతే మెన్షన్ చేశారో అది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రిమైనింగ్ రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వ్ చేసిన పోస్ట్ ఇన్ కేస్ నోటిఫికేషన్ అవైలబుల్గా ఉంటే, ఓబీసీ కేటగిరీస్ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్, సో వాళ్ళు అప్పుడు 30 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్, సో వాళ్ళు అప్పుడు 32 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, సో వాళ్ళు అప్పుడు 37 సంవత్సరాల వరకు కూడా అప్లై చేయొచ్చు. ఇవైతే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అప్లికేబుల్ అవుతాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైనా సరే. ఇక వేకెన్సీస్ వివరాల్లోకి వెళ్తే టోటల్గా ఈ నోటిఫికేషన్లో ఈ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 4 పోస్టులు ఉన్నాయి. అందులో ఒక పోస్ట్ని ఓబీసీ కేటగిరీకి, ఒక పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఒక పోస్ట్ని ఎస్సీ కేటగిరీకి, ఒక పోస్ట్ని ఎస్టీ కేటగిరీకి అని చెప్పేసి మొత్తం మనకి డివైడ్ అయితే చేశారు. సారీ టు సే, ఎస్టీ కేటగిరీకి ఎటువంటి వేకెన్సీస్ లేవు, బట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఒక వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి కూడా ఒక వేకెన్సీ అయితే ఉందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అప్లై చేసే క్యాండిడేట్ ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసినా లేదా సిఈసీ చేసినా సరే అప్లై అయితే చేయొచ్చు. అలాగే ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అయినా డిప్లొమాతో కూడా ఈ జాబ్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ ఇవి క్లరికల్ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ కాబట్టి టైపింగ్ అనేది ఉంటుంది. ఆ టైపింగ్ చూసుకుంటే ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే 35 words per minute, హిందీ చూస్ చేసుకుంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వన్స్ అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే అప్లికేషన్ ఫీజు 500 rupees, అంటే 500 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు. ఈ 500 రూపాయల అప్లికేషన్ ఫీజుని చూసుకుంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అండ్ ఆల్సో ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు వివరాలు.
ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్లో మీకు ఒక పాయింట్ చెప్పాను. జాబ్ లొకేషన్ మనకి విజయవాడలో కూడా ఉంటుంది అని చెప్పేసి, మనకి విజయవాడలో కూడా జాబ్ లొకేషన్ ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు. ఆ పాయింట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ది పోస్ట్ హ్యాస్ షల్ బి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ అని మెన్షన్ అయితే చేయడంతో పాటు ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి బ్రాంచెస్ అనేవి మనకి విజయవాడలో కూడా ఉన్నాయి. దాని అర్థం విజయవాడలో కూడా మనకి పోస్టింగ్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఈ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ని చెక్ చేద్దాం. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీదుగా చాలా లిమిటెడ్ ఎగ్జామ్ సెంటర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఎగ్జామ్ సెంటర్స్ని చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, గౌహతి, పాట్నా అండ్ కొచ్చి, ఇవైతే అక్రాస్ ఇండియా మొత్తం మీద ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మెన్షన్ చేసినటువంటి ఎగ్జామ్ సెంటర్స్. ఈ లో ఎడిషనల్ క్లర్క్ పోస్ట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఏదైతే సిలబస్ ఉంటుందో వాటి డీటెయిల్స్ని అయితే చెక్ చేద్దాం. యాక్చువల్లీ ఈ డీటెయిల్స్ని అయితే మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో యాడ్ చేయలేదు. బట్ అక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అక్కడ అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ అనేది ప్రాపర్గా అవైలబిలిటీ లేకపోయినా సరే ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ని బేస్ చేసుకుని ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే, సెలక్షన్ ప్రాసెస్లో మనకి స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. వన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మనం ఏదైతే టైపింగ్ అనుకున్నామో ఆ టైపింగ్ సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓవరాల్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో చూసుకున్నట్లయితే మెన్షన్ చేసిన పాయింట్, మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో టోటల్గా 5 పార్ట్స్గా ఎగ్జామ్ పేపర్ని డివైడ్ అయితే చేస్తారు. మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇన్ జనరల్లీ. బట్ ఇప్పుడు ఈ ప్యాటర్న్లో 150 మార్క్స్ అని కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఇన్ జనరల్లీ 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. టైం చూసుకుంటే 90 minutes to 120 minutes అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక ఎగ్జామ్లో ఏ టాపిక్స్ ఉంటాయని చూస్తే, మనకి పార్ట్ 1లో జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్, పార్ట్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, పార్ట్ 3లో రీజనింగ్ అండ్ లాజికల్ ఎబిలిటీ, పార్ట్ 4లో క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఫైనల్లీ పార్ట్ 5లో కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ లిటరసీ. వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ బేస్ మీద మనకి క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ని చూస్తుంటే తెలుస్తుంది. అండ్ ఆల్సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా వీటి గురించి అప్డేట్ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ మీరు డీటెయిల్డ్ వైజ్ టాపిక్ వైజ్ చూసుకోవాలనుకుంటే, మనకి జనరల్ అవేర్నెస్లో ఏ టాపిక్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో ఏముంటాయి, రీజనింగ్లో ఏముంటాయి, కంప్యూటర్ లిటరసీలో ఏముంటాయి అనే డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఏవే ఉంటాయి, ఏ టాపిక్స్ని మనం కన్సిడర్ చేసి చదవాలి అనే ప్రాపర్ పీడిఎఫ్ని డిజైన్ అయితే చేశాను. సో ఇక్కడ మీకు మొత్తం వివరాలు అయితే షేర్ చేయట్లేదు, బట్ ఇన్ జనరల్గా ఏముంటాయో చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫుల్ డీటెయిల్స్ చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను కదా, అక్కడ క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇట్ ఫైనల్లీ ఇవైతే మనకి రీసెంట్గా నీటిపారుదల శాఖకు సంబంధించి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేస్తుంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.